నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి. కలెక్టరేట్లో ఉత్తర తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సులో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వెల్లడి. సంకష్ట చతుర్దశి సందర్భంగా సార్వజనిక శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల ప్రక్రియకు బ్రేక్. కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్లో సాంకేతిక సమస్యలే కారణం. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో సహా 27 మందిని బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ. నిజామాబాద్ డిఆర్ఓగా గీతా, బోధన్ ఆర్డీఓగా ఎం విజయ్ కుమారి నియామకం. పలు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో నిజామాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణుల సంబరాలు. పలు ప్రాంతాల్లో టప్పకాయలు కాల్చి సంబరాలు నిర్వహించిన బీజేపీ నాయకులు. సీఎంఆర్ డెలివరీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. ఆయిల్ పామ్ పంటతో అధిక లాభాలు. పంట మార్పిడి చేస్తూ నూతన వంగడాలపై దృష్టి పెట్టాలి. నిర్మల్ జిల్లా బైంసా మండల కేంద్రంలో రైతు వారోత్సవాలు ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగడంతో రోడెక్కిన రైతన్న. టిచ్పల్లి మండలంలోని ధర్మారం బిలో రైతులు రాస్తారోకో. త్వరగా ధాన్యం కొనేలా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్. జక్రన్పల్లి విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ సోలార్ ప్లాంట్ను ప్రారంభించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కె వరుణ్ రెడ్డి. ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అధికారులను సూచించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకుని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఉత్తర తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, సభ్యుడు ఎస్ సుధీర్ రెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి విచ్చేసిన అదనపు కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు. నగరపాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూలు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వాములు చేస్తూ వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని పలికారు. ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుని పల్లె పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాస్త్రీయ దృక్పథంతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరిగి అన్ని వర్గాల వారు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే ఆర్థిక సంఘం ధ్యేయమని చైర్మన్ స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు సమసిపోయి మానవ సంపద, వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలన్నారు. ఈ దిశగా ప్రజలకు ప్రభుత్వానికి కమిషన్ వారధిగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేస్తుందని రాజయ్య తెలిపారు. ఈ మూడు కాంపోనెంట్స్ మనం ట్రై చేయవచ్చు. ఎక్కడన్నా ఒక పంచాయతీ చేస్తే దాన్ని సాగిస్తాం. మూడో పాయింట్ ఏంటంటే ప్రతి ఊళ్ళో 2-3 అంశాలు. ఒకటి ఏంటంటే చికెన్ వేస్ట్ ఉందా, చికెన్ వేస్ట్, చికెన్ సెంటర్ ఉన్నాయి ప్రతి ఊళ్ళో. చికెన్ వేస్ట్ అట్టిగా వాడేస్తాను, అది న్యూసెన్స్ అవుతాను. దాన్ని కలెక్ట్ చేస్తాను. 2 పంచాయతీలు 3 పంచాయతీలు టీమ్ అయ్యి దాన్ని వేరే వేసి దాన్ని పంపించే కార్యక్రమం, అట్లనే మెడికల్ వేస్ట్ వేరే వేసి పంపించే కార్యక్రమం చేస్తే కొంత మనకు ఆదాయం మెరుగయ్యే అవకాశం ఉంటుంది.
తర్వాత దసరాకు దీవాళికి ఉత్సవాలకు నేను వచ్చిన ఇంకోటి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఊళ్ళో లేస్తాను. ఆ వేసే ఫ్లెక్సీలకి ఏమైనా వసూలు చేస్తాను, ఫీట్ కిందనో స్క్వేర్ ఫీట్ కిందనో ఇంచు కిందనో వసూలు చేస్తాను. నిజామాబాద్ నగరంలోని అమ్మల్వాడిలో గల సార్వజనిక గణపతి ఆలయం, ఎన్టీఆర్ చౌరస్తాలో గల గణేష్ ఆలయాలు సంకష్ట చతుర్దశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని అమల్వాడిలో గల సార్వజనిక గణేష్ ఆలయం, ఎన్టీఆర్ చౌక్లో గల శుభంకరోతి కళ్యాణ గణపతి ఆలయాలకు సంకష్ట చతుర్దశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజనలు, భక్తి గీతాలు భక్తులను ఆకర్షించాయి. ఎస్ఆర్ఎస్పీ నిజామాబాద్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని పలువురు సిపి సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ LA&R ఎస్ఆర్ఎస్పీ నిజామాబాద్ కార్యాలయంలో గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న జే బాలు అటెండర్ గతంలో పనిచేసిన SDCల సంతకాలు, ముద్రలు తయారు చేసి కార్యాలయానికి సంబంధించిన పోచరీ ఫైళ్లను తయారు చేసి RTI అప్లికేషన్ ద్వారా కార్యాలయ సిబ్బందికి, అధికారులకు చిక్కాడని, అతనిపై ఎటువంటి పోలీస్ కేసు కాకుండా కార్యాలయ అధికారులు ఇన్ఛార్జి SDC రాజేందర్, SDT అజయ్ కుమార్ సార్లు పోచరీ ఫైళ్ల విషయం బయటకు రాకుండా జే బాలు అటెండర్ వద్ద 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసి చివరకు అక్షరాల 11 లక్షల రూపాయలు లంచంగా తీసుకొని బిల్లుపై ఎలాంటి చర్యలు తీసుకోక అతన్ని కార్యాలయం నుండి గత సంవత్సరం 2024 నవంబర్ నుండి కార్యాలయానికి రాకుండా తప్పించినారు. ఈ విషయమై నేను బి లలేందర్ ఆఫీస్ సబార్డినేట్ SDC నిజామాబాద్ తేదీ 11/4/2025, 19/6/2025, 27/6/2025, 9/7/2025 4 సార్లు రిజిస్టర్ పోస్ట్ చేశాను. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కలెక్టర్ పేషి పేరుపై మరియు తేదీ 16/4/2025 నాడు తమ కార్యాలయంలో హిన్వర్డ్ నందుపై దరఖాస్తును సమర్పించారన్నారు. కానీ ఇంతవరకు పోచరీ ఫైళ్లు తయారు చేసి అధికారులకు అడ్డంగా దొరికిన జే బాలు అటెండర్పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. మరియు అక్షరాల 11 లక్షల రూపాయలు మామూలు తీసుకున్న SDT అజయ్ కుమార్, దీనికి సహకరించిన కార్యాలయ అధికారి SDC రాజేందర్ సార్ ఇన్ఛార్జిపై కార్యాలయం నందు తనిఖీలు చేపట్టి ఎలాంటి పోలీస్ కేసు కాకుండా పోచరీ ఫైళ్ల గుట్టుచప్పుడు బయటకు రాకుండా జాగ్రత్త పడిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి కార్యాలయ ఫైళ్లు పోచరీ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు ఆయిల్ ఫామ్ పంటను వేసి అధిక లాభాలు సాధించాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సూచించారు. నిర్మల్ జిల్లాలోని బైన్సా మండల కేంద్రంలో శ్రీ బంగెట్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ పంట వేయాలని రైతులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని సద్వినియోగం చేసుకుని పంట వేయాల్సిందిగా సూచించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 4200 ఎకరాల్లో రైతులు పంటను వేయడం జరిగిందన్నారు. పంట వేసినప్పటి నుండి 3 సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకోవచ్చన్నారు. 20,000 ఎకరాల వరకు పంట వేస్తే భవిష్యత్తులో మన ప్రాంతంలో ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీ వచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధి హామీ పథకంలో రైతుల కోసం ఎన్నో స్కీమ్లు ఉన్నాయని వాటిని వివరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పంట మార్పిడితో రైతులు లాభాల బాట పడతారని, ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడితే ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదకరమన్నారు. అనంతరం కార్యక్రమంలో ఉత్తమ రైతులను సన్మానించారు. అధికారులు ఆయిల్ ఫామ్ పంటపై ప్రజెంటేషన్ ఇచ్చి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మెల దత్తాత్రి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బాలు నాయక్, ADAలు వీణా శ్రీనివాసరాజు, ఉద్యానవన శాఖ అధికారి జావేద్ పాషా, వ్యవసాయ శాఖ అధికారులు, పలువురు సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. ఈ 90% రైతులు మన భూమి కూడా కాపాడుకోవాలా, పంట కూడా రావాలా, పంట దిగుబడి రావాలా, పంట ఏ దిగుబడి వస్తే మనం ఏ పంట పెట్టాలని అందరికీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఒక ఊళ్ళో ఫ్యాషన్ అయిపోయింది. సోయా వేస్తే అందరు సోయా వేసేస్తారు, మక్క వేస్తే అందరు మక్క వేసేస్తారు. కానీ ఆ సైల్ ఎటువంటిది ఉన్నది, ఆ సైల్లో ఏ పంట వస్తుంది, ఆ సైల్లో కొరత ఏముంది, నైట్రోజన్ ఎంత ఉంది, సూపర్ ఎంత ఉంది, ఫాస్ఫేట్ ఎంత ఉంది, ఇవి అని చూసుకుంటూ ఉంటేనే సేమార్ డెలివరీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. భవేష్ మిశ్రా మంగళవారం CMR డెలివరీ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లులకు కేటాయించిన CMR లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. CMRకు సంబంధించిన వివరాలను మిల్లర్ల వారీగా సమీక్షించారు. CMR డెలివరీలో వెనుకబడిన మిల్లర్లు ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. అన్ని మిల్లులకు సంబంధించిన అన్ని రకాల రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రికార్డుల నిర్వహణకు సంబంధించి అధికారులు మిల్లర్లకు అవగాహన కల్పించాలని వివరించారు. CMR ప్రక్రియలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని
ఉండాలని హెచ్చరించారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యపు సంచులు ఉంచడానికి తగిన గోదాములు, ఇతరత్ర ప్రదేశాలు అన్వేషించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే లారీల ద్వారా ధాన్యపు సంచులను తరలించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యపు సంచులు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉండకూడదన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌర సరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, రైస్ మిల్లర్లు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలోని దుబ్బా మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని D3 సెక్షన్లో దుబ్బా మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్ నందు విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక ఇరుకల నారాయణ చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. అధ్యక్షులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎండలు ఎక్కువగా ఉన్నందున విద్యుత్ పెద్ద మొత్తంలో కన్జ్యూమర్లు ఉపయోగిస్తున్నారు. ఈ ఎండవేడి నుండి కూలర్లు, ఏసీలు వాడకం ఎక్కువగా పెరుగుతుందని, ఎండవేడి నుండి ఉపశమనం పొందడానికి కన్జ్యూమర్లు ఉపయోగిస్తున్నారని అన్నారు. విద్యుత్ ఉద్యోగస్తులకు వచ్చేది వర్షాకాలం కావున ఈదురు గాలులకు, వర్షాలకు పిడుగులు పడే ఆస్కారం ఉంది కావున వ్యవసాయదారులు విద్యుత్ నుండి జాగ్రత్త పడాలని అన్నారు. విద్యుత్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి సమయంలోనైనా ఉద్యోగస్తులు, అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. కన్జ్యూమర్లకు సమస్యలు పరిష్కరించబడింది. వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని ఏడీఈ ఆర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారంబి గ్రామంలో రైతులు రాస్తారోకో చేశారు. డిచ్పల్లి మండలం ధర్మారంబి గ్రామం ధాన్యం కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై చేసిన రైతులు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుండి వరి ధాన్యం కోసి కల్లాల్లో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రహదారిపైన గ్రామస్తులు ధర్నా చేశారు. 2 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఐకేపీ సొసైటీ అధికారులపై రైతులు మండిపడ్డారు. వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు రైతులు డిమాండ్ చేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో కేదారానంద స్వామీజీకి భక్తులు పాదపూజ నిర్వహించారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో కేదారానంద స్వామీజీకి భక్తులు పాదపూజ నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తులను కేదారానంద స్వామి బొట్టు పెట్టి ఆశీర్వదించారు. ఇప్పుడు చిన్న విరామం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009992. వెల్కమ్ బ్యాక్. కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్లో కొరుట్ల పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామంలో కొరుట్ల పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని సర్పంచ్ అరుణ్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ డాక్టర్ ఎం శ్రీనివాసులు ప్రారంభించారు. 8 ఆవులు, 43 బర్రెలు, 67 గొర్రెలు, 26 మేకలు చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులకు గర్భ నిర్ధారణ పరీక్షలు, పేడ పరీక్షలు నిర్వహించి పలు సూచనలు, అవసరమైన చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గైనకాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ విశాల్, డాక్టర్ వెంకటేష్, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రమేష్ భూమయ్య, మండల వైద్యాధికారులు డాక్టర్ రాజశేఖర్ రావు, డాక్టర్ వసంత్, ఎల్ఎస్ఏ ప్రవీణ్ రెడ్డి, పాడి రైతులు, పశువైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్లో పలువురిపై మెజిస్ట్రేట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, దుకాణాలు నిర్ణీత సమయానికి మూసివేయకపోవడంతో జరిమానాలు విధించారు. ఆర్మూర్ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో ఆర్మూర్ టౌన్లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా 3 మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 10,000 మొత్తం 30,000 రూపాయల జరిమానా జేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ సరళారాణి విధించారు. ఆర్మూర్ పట్టణంలోని దుకాణ యాజమాన్యదారులు నిర్ణీత సమయంలో దుకాణాలను మూసివేయనందున వారిపై కేసులు చేసి కోర్టులో హాజరుపరచగా ముగ్గురికి దుకాణ యాజమానులకు ఒక్కొక్కరికి 2,550 చొప్పున ఒక్కొక్కరికి 1,050 చొప్పున మొత్తం 8,700 జరిమానా విధించారు. దుకాణ యాజమాన్యదారులు నిర్ణీత సమయంలో దుకాణాలను మూసివేయవలను, లేని ఎడల కేసులు వేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నూతన చట్టం ప్రకారం భారీ జరిమానాలు, శిక్షలు కలవు కావున ఆర్మూరు పట్టణంలోని దుకాణ యజమానులు గమనించగలరని సూచించారు. అన్న బిడ్డను శిశు సంరక్షణ శాఖకు అప్పగిస్తుండగా భావోద్వేగంతో నర్సులు కంటతడి పెట్టుకున్నారు. బాన్స్వాడ పట్టణం మదీనా కాలనీలో అప్పుడే పుట్టిన శిశువును గుర్తులేని వ్యక్తులు వదిలి వెళ్ళగా కాలనీ కౌన్సిలర్ ఫెరోజ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి ఆ శిశువును బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్య సిబ్బంది చూపిన మమకారం అందరి హృదయాలను కదిలించింది. అప్పటి నుంచి ఆసుపత్రి నర్సులు, వైద్య సిబ్బంది ఆ పసికందును కన్న బిడ్డలా చూసుకున్నారు. సమయానికి పాలు పట్టడం, వైద్యం అందించడం, ఏ లోటు లేకుండా ఎంతో ఆప్యాయతగా పెంచారు. దీంతో శిశువుపై సిబ్బందికి విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అయితే మంగళవారం శిశు సంరక్షణ శాఖ అధికారులు ఆసుపత్రికి వచ్చి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయభాస్కర్ నుంచి శిశువును అధికారికంగా తీసుకుని వెళ్లారు. 15 రోజులుగా తమ కళ్ల ముందే పెరిగిన ఆ పసివాడు దూరం అవుతుండటంతో నర్సులు, సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లతో శిశువుకు వీడుకోలు పలికారు. ఆ దృశ్యం చూసిన వారందరినీ కాల్చివేసింది.
బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో 3 రాష్ట్రాలలో బీజేపీ గెలుపు సాధించిన సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అంబంటి నవీన్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. అధ్యక్షులు మాట్లాడుతూ బెంగాల్లో ఇన్ని రోజులు మమతా బెనర్జీ అక్రమ వలసదారులను రాష్ట్రంలో చేర్చుకొని వారికి ఓటు హక్కు కల్పించి ఓటు బ్యాంకుకు మలుచుకొని పాలన సాగించారు. సార్ వలన ఆ ఓట్లు తీయడంతో ఈరోజు ఫలితాలలో ఘోర పరాజయం పాలైందన్నారు. ప్రపంచ దేశాలకు హైందవ ధర్మాన్ని వ్యాపింపజేసిన స్వామి వివేకానంద పుట్టిన గడ్డపై కాషాయ జెండా ఎగిరిందన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ ఎక్కడైతే జనతా పార్టీ స్థాపించారో అక్కడ గెలవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందన్నారు. భారత సరిహద్దు ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకం అవుతుందన్నారు. మోదీ అమిత్షాల పాలన రానున్న తెలంగాణలో ఇది ఫలితం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి జమిలిగిరి సాయి కిరణ్, ఉపాధ్యక్షులు కళారవి, పూసం సత్యనారాయణ, కిసాన్ మోర్చా మండల కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఆరేపల్లి నర్సయ్య, బీజేవైఎం మండల అధ్యక్షులు షరియాల సాయి కార్తిక్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు చేపూర్ గంగాధర్, బీజేపీ నాయకులు తోపారం అశోక్, ఠాకూర్ రాము, తోట నవీన్, ఆరేపల్లి రవీందర్, నందిన్, లింగం, రామ్ కిషన్, పవన్, శివ, అనిరుద్, నవనీత్, తోట నగేష్, రాజేష్, ఇదన్ రావు, సుభాష్, రాజు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాలూరా మండలంలోని సాలంపాడు గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో ఆన్లైన్ ఇబ్బందులతో కూలీలు ఆవేదన చెందారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం సాలంపాడు గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు ఆన్లైన్ నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు లేక సుమారు 150 మంది కూలీలు ఈ పథకంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయం పని ప్రారంభంలో ముగింపులో 2 సార్లు ఆన్లైన్ ఫోటోలు తప్పనిసరి చేయడంతో ఎండల్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని వృద్ధులు, మహిళా కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనులకు వేతనాలు సకాలంలో అందడం లేదని, 2వ ఫోటో నిబంధన తొలగించి వేతనాలు వెంటనే చెల్లించాలని కూలీలు అధికారులను కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ సర్వర్ సాంకేతిక కారణాలతో మొరాయించడమే దీనికి ప్రధాన కారణం. మంగళవారం ఉదయం నుంచే పోర్టల్ పనిచేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన కొనుగోలుదారులు, అమ్మకదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మ్యూటేషన్లు, స్లాట్ బుకింగ్స్, ఈసీ డౌన్లోడ్ వంటి సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపం వల్ల ఉదయం నుంచి ఒక్క రిజిస్ట్రేషన్ కూడా ముందుకు సాగడం లేదు. భూములు బదలాయింపు ప్రక్రియ సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతో నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి పడడమే కాకుండా ప్రజలు తమ పనుల కోసం తీసుకున్న సెలవులు వృధా అవుతున్నాయని వాపోతున్నారు. సర్వర్లపై ఒక్కసారిగా ఒత్తిడి పెరగడం వల్ల లేదా సాంకేతిక సమస్యల వల్ల ఈ అంతరాయం ఏర్పడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సాంకేతిక బృందం సమస్యను పరిష్కరించే పనిలో ఉందని, త్వరలోనే సేవలు పునరుద్ధరించుతాయని రెవెన్యూ శాఖ వర్గాలు వెల్లడించాయి. అప్పటి వరకు ప్రజలు సహకరించాలని వారు కోరుతున్నారు. మరోవైపు పదే పదే సర్వర్ సమస్యలు తలెత్తుతుండటంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పోర్టల్ సామర్థ్యాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో సహా మొత్తం 27 మందిని బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. బి హర్సింగ్ సూర్యాపేట అదనపు కలెక్టర్గా, డి రాజలక్ష్మి పెద్దపల్లి అదనపు కలెక్టర్గా నియమితులయ్యారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ ఆర్డి మాధురి నల్గొండ ఐసీఏడి స్పెషల్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. టిఎల్ సంగీత సంగారెడ్డి అదనపు కలెక్టర్గా, మధుమోహన్ గద్వాల్ అదనపు కలెక్టర్గా పదోన్నతి పొంది బదిలీ అయ్యారు. అదేవిధంగా నిజామాబాద్ డిఆర్ఓగా బి గీత, భద్రాద్రి కొత్తగూడెం డిఆర్ఓగా ఎస్ పద్మావతి, ఆదిలాబాద్ డిఆర్ఓగా బి శ్రవంతి నియమితులయ్యారు. ఎన్ రాజేందర్ రెడ్డి సిరిసిల్ల ఆర్డీఓగా, ఎం షర్మిల ఉట్నూర్ ఆర్డీఓగా, ఎం విజయ కుమారి బోధన ఆర్డీఓగా పోస్టింగ్ పొందారు. ఎస్ రమణారెడ్డి మిర్యాలగూడ ఆర్డీఓగా బదిలీ అయ్యారు. సదరు అధికారులంతా తక్షణమే విధుల్లో చేరాలని, వారు బాధ్యతల నుంచి రిలీవల్ అయిన తేదీ, కొత్త చోట చేరిన వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొన్నారు. బదిలీ అయిన వారిలో వెయిటింగ్లో ఉన్నవారు, వివిధ శాఖలో డిప్యూటేషన్పై ఉన్నవారు కూడా ఉన్నారు. బదిలీ అయిన ఆర్వి రాధాబాయ్ తదుపరి పోస్టింగ్ కోసం రెవెన్యూ విభాగంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తమిళనాడులో విజయ్ దళపతి గెలిచినందుకు వేల్పూర్లో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు సంబరాలు నిర్వహించారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో తమిళనాడులో విజయ్ దళపతి గెలిచినందుకు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు టప్పకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు మాట్లాడుతూ తమిళనాడులో ఒక దళిత బిడ్డ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని, అంబేద్కర్ ఆశయాలతో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని అన్నారు. ద్రావిడ జాతి ముద్దు బిడ్డ విజయ్ దాదా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో టీవీకే పార్టీని స్థాపించి అనాది కాలంలోనే తమిళనాడు ఎన్నికలలో అఖండ విజయం సాధించారని అన్నారు. అందుకు వేల్పూర్ గ్రామంలో విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తూ తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ప్రమోద్, సెక్రటరీ ప్రశాంత్ కుమార్, ఉపాధ్యక్షులు కత్తిరాములు, క్యాషియర్ సునీల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరేందర్, అడ్వైజర్ రవి, సీనియర్ నాయకులు బాలకిషన్, మోహన్ దాస్, విజయ్ భాస్కర్, శివకేతన్ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని వేల్పూర్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో 40 లక్షల రూపాయల ఎన్ఈఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులను వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, ఉప సర్పంచ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిట్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మంజూరైన 40 లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పెద్ద చెరువు నుండి వచ్చే మాట కాల్వ, సైడ్ గైడ్ వాల్ పనులకు 70 లక్షల రూపాయలతో పనులు చురుకుగా నడుస్తున్నాయని, ఈ రోజు మళ్లీ 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి గ్రామ ప్రజల తరపున, స్థానిక కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘుపతి, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, మాజీ సొసైటీ డైరెక్టర్ గంటవతల నర్సారెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు నెహ్రూ, గడ్డల నర్సయ్య, గట్టవతల నాని మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ సర్కిళ్లలో తెలంగాణ ఎన్పీడీసీఎల్ ద్వారా స్థాపించబడిన తొలి సౌర విద్యుత్ ప్లాంటును ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ సర్కిల్ డిచ్పల్లి డివిజన్ పరిధిలోని 3311 కేవీ చక్రన్పల్లి సబ్స్టేషన్లో 0.8 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ను మంగళవారం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పరిశీలించారు. 0.8 మెగావాట్ సామర్థ్యం గల గ్రౌండ్ మౌంటైన్ సౌర ఫోటోవోల్టైక్ విద్యుత్ ప్లాంట్ ఏప్రిల్ 11న సాంకేతికంగా ఛార్జ్ చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని తెలిపారు. ప్లాంట్ పనితీరును సమీక్షించిన సీఎండీ నిరంతరం విద్యుత్ ఉత్పత్తి కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు పట్టణ ఫీడర్లకు విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుందని, కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. విద్యుత్ గ్రిడ్కు సుమారు 43 ఆంపియర్లు లోడ్ ఇంజెక్ట్ చేస్తున్నామని తెలిపారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి టీజీ ఎన్పీడీసీఎల్ ముందడుగు వేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఆపరేషన్స్ నిజామాబాద్ పివి రాజేశ్వరరావు, డిఈ కన్స్ట్రక్షన్ నిజామాబాద్ డి వెంకటరమణ, డిఈ ఆపరేషన్స్ డిచ్పల్లి హరిచంద్, ఏడీలు తోట రాజశేఖర్, ఆర్ బాలేష్ కుమార్, కె నటరాజ్, బాల్చందర్, ఏఏలు డి ప్రవీణ్ కుమార్, ఏ కాశీనాథ్, సాయిలు, శ్రీమతి భవిత మరియు ఎంఆర్టీ ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. జగరన్పల్లి ఉప కేంద్రంలో సోలార్ ప్లాంట్ ఛార్జింగ్ను టీజీ ఎన్పీడీసీఎల్ వరుణ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. జగరన్పల్లి ఉప కేంద్రం వద్ద 0.8 మెగావాట్ల గ్రౌండ్ మౌంటైన్ సోలార్ ప్లాంట్ సాంకేతిక ఛార్జింగ్ను అమర్చారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ ఎండీ టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ వరుణ్ ఆచార్య మాట్లాడారు. నిజామాబాద్ సర్కిళ్లలో టీజీ ఎన్పీడీసీఎల్ ద్వారా ప్రారంభించబడిన మొట్టమొదటి సోలార్ ప్లాంట్ అని తెలిపారు. అత్యవసర సరఫరా, టౌన్ ఫీడర్లకు అత్యవసర విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం కలదన్నారు. హరిత విద్యుత్, కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఓపీ నిజామాబాద్ పివి రాజేశ్వరరావు, డిఈ కన్స్ట్రక్షన్ నిజామాబాద్ వెంకట రమణ, డిఈ ఆపరేషన్స్ డిచ్పల్లి హరిచంద్, ఏడీఈ కన్స్ట్రక్షన్ నిజామాబాద్ తోట రాజశేఖర్, ఏడీఈ ఆపరేషన్స్ రూరల్ నిజామాబాద్ ఆర్ బాలేష్ కుమార్, ఏఈ కన్స్ట్రక్షన్ నిజామాబాద్ ఏ కాశీనాథ్, ఏఈ ఆపరేషన్స్ జగరన్పల్లి ప్రవీణ్, ఎంఆర్టీ అండ్ ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలు. ఈ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి కోర్టు ఎదుట హాజరుపరచగా వారికి డీడీ కేసులో 4 రోజుల చొప్పున సాధారణ జైలు శిక్షను ఆర్మూర్ జేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ ఎన్ సరళరాణి శిక్ష విధించారు అని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి. కలెక్టరేట్లో ఉత్తర తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సులో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వెల్లడి. సంకష్ట చతుర్దశి సందర్భంగా సార్వజనిక్ శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల ప్రక్రియకు బ్రేక్. కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్లో సాంకేతిక సమస్యలే కారణం. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో సహా 27 మందిని బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ. నిజామాబాద్ డిఆర్ఓగా గీతా, బోధన్ ఆర్డీఓగా ఎం విజయ్ కుమారి నియామకం. పలు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో నిజామాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణుల సంబరాలు. పలు ప్రాంతాల్లో టప్పకాయలు కాల్చి సంబరాలు నిర్వహించిన బీజేపీ నాయకులు. సీఎంఆర్ డెలివరీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. ఆయిల్ ఫామ్ పంటతో అధిక లాభాలు. పంట మార్పిడి చేస్తూ నూతన వంగడాలపై దృష్టి పెట్టాలి. నిర్మల్ జిల్లా బైంసా మండల కేంద్రంలో రైతు వారోత్సవాలు ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగడంతో రోడెక్కిన రైతన్న. టిచ్పల్లి మండలంలోని ధర్మారం బిలో రైతులు రాస్తారోకో. త్వరగా ధాన్యం కొనేలా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్. జక్రన్పల్లి విద్యుత్ సబ్ స్టేషన్లో విద్యుత్ సోలార్ ప్లాంట్ను ప్రారంభించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కె వరుణ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.